హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ #చాము. కొన్నిసార్లు అనుకోకుండా అప్పటికప్పుడు అనుకున్న ప్లాన్స్ కొన్ని బాగా వర్కౌట్ అవుతాయి అండ్ ఇంకొన్ని అయితే మెమరబుల్గా అవుతాయి అనమాట. అలాంటి ఒక ప్లాన్ అనమాట ఇది. అప్పటికప్పుడు అనుకొని అలా లంచ్కి అయితే కలవగలిగాము. మేమైతే ఇంకా టీంలో చాలామంది ఉంటారు, కాకపోతే కొంతమందిగా కుదిరింది కలవగడానికి. అప్పటికప్పుడు అనుకున్న ప్లాన్ కాబట్టి అలా ఏదో వర్కౌట్ చేయడానికి ట్రై చేస్తాము. వీళ్ళే కొలీగ్స్, ఫ్రెండ్స్, చుట్టాలు ఇంకా అన్నీ అనమాట. ఏ టు జెడ్ ఎన్ని ముచ్చట్లు చెప్పుకున్నాము అప్పుడు. అసలు నేను అందరినీ చూసి చాలా ఇయర్స్ అయిందనమాట. అప్పుడు లాస్ట్ మేము ఎప్పుడు కలిసామో అప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిన ముచ్చట్లన్నీ డిస్కస్ చేసుకున్నాం. మేమైతే సరదాగా అలా బఫెట్కి అయితే వెళ్ళాము. ఇదైతే 3 పీస్ రెస్టారెంట్, బఫెట్ రెస్టారెంట్. మనకి ప్లేట్ వచ్చి 550, 570 రేంజ్లో ఉంటుంది. సో మనకి అన్లిమిటెడ్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి అనమాట. బఫెట్లో ఏ ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అనేది నేను ఆల్రెడీ శాంపుల్గా వీడియో క్లిప్పెట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి ఉంటాను అనమాట. చాలా వరకు వీడియో అంతా కూడా రాగానే మెయింటైన్ చేస్తాను, ఎందుకంటే ఆ ముచ్చట్లు అవన్నీ బాగుంటాయి, కొంచెం మెమొరబుల్గా ఉంటుందని రాగా మెయింటైన్ చేస్తాను. సో చూద్దాం. అసలు మిస్ చేయ అదే డెడికేషన్ ఏది నీలిమ గదిలో చూడాలి. ఐఫోన్ కాదు, అప్పుడు ఆమె ఛానల్ కోసం అని చెప్పి వీడియో తీసుకుంటాం. నేను ఛానల్ అప్లోడ్ చేస్తా. చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. క్రాంతి చెప్పండి, ఏదో చెప్తున్నారు కదా ఇప్పుడు. రికార్డ్ అయిందంటే ఏం పర్లేదు క్రాంతి చెప్పండి. ఫొటోస్ ఎలా తీయాలో వాళ్ళ ఆవిడ వచ్చాక చెప్తుంది. ఒక్కొక్క ఫోటో ఎంత టైం ఎలా చెప్తుంది. చెప్పాలి ఓన్లీ కిస్మికాన్, ఇంకా తప్ప ఇంకేం తింది. అదేదో పొటాటోలు మధ్యలో పన్నీర్నేమో ఉప్పులో ముందు తెచ్చాడు. ఇంకా ఇదే కావాలి మాకు. తిన్నవే 2 ఐటమ్స్ అదే చెప్తున్నారు, దానికి దారుణంగా ఉన్నాయి. ఫస్ట్ క్రిస్పీకాన్ తింది, దానికోసం వెయిట్ చేసింది అయిపోయింది. అంతేనా? మేము అంటే మొన్న లేటెస్ట్ ఆ మూవీ చూసాం అనమాట. అది థియేటర్లోనే చూడాలి. వెళ్ళాలి కదా, తర్వాత ఇవే చెప్పుకుంటూ మరి అంత ఎక్కువ చేయకు. అంతే అంతే అంతే. ఈ ప్లేట్ బాగా కలర్ఫుల్ గా కనబడుతుంది చూడు ఒకసారి. కలర్ఫుల్ ప్లేట్ అది పాస్తా కదా నీలిమ గారు చూడాలి. కొంచెం పెట్టుకోండి క్రాంతి, కలర్ఫుల్ గా బాగానే ఉంటది. ఫస్ట్ కీరా ఏం పెడుతున్నావే అందుకే? తినండి హెల్తీ ఫుడ్. అబ్బా చాలా హెల్తీ ఫుడ్. ఇంకే అసలు ఏం పెట్టుకోవట్లే. ఈ మరీ కామెడీగా ఉంది తిని ఫుడ్. నువ్వు మరి ఊరైపోయాక రా అని వాళ్ళకి డబ్బులు సేవ్ చేస్తున్నావు నువ్వు. పెట్టు. అసలు ఏంటి డెకరేషన్ ఏమంటారు? హెల్తీ ఫుడ్. ఏంటమ్మా? హెల్తీ స్నాక్. హెల్తీ స్నాకా? ఓకే. कैमरे देख के अंदर का कलाकार जाग जाते हैं. ओके मैं भी देखती हूँ. अच्छे से बनाओ ना, एकदम दिल से बनाए, सॉरी दिमाग से बनाएंगे. दिल बहुत खराब चीज है. इधर क्यों? ये నచ్చింది తీసుకోండి. ఎవరొద్దన్నారు? సంకం దానికి నీకు ట్రెజర్ తీసినట్టే.
మేము ఎప్పుడు నేను ఎప్పుడు వెళ్తాను చూస్తే నేను కూడా ఎప్పుడు వెళ్తాను. నా పెరుగన్నం పండి ఇది మాత్రం బాగా కావాలి చేస్తుందా. ఇంకా చాలా ముచ్చట్లు చెప్పుకున్నాం, అన్ని వీడియో తీయలేదు, వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారేమో అని చెప్పేసి ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని ఇంకా బాగా చెప్పే టైం వచ్చేసింది అనమాట. అందరూ కొంచెం ఎమోషనల్ అయిపోయారు, మళ్ళీ ఎప్పుడు కలుస్తామా ఏంటా అనుకున్నారు. మేము వెళ్ళే ప్రతి టీమ్ లంచ్కి మా మేనేజర్ కార్లో తిరిగి వెళ్ళడం మాకు బాగా అలవాటు అనమాట. ఇంకా వెళ్ళి ఏం చేస్తాంలే అనేసి అలా సరదాగా రౌండ్ వేద్దాము. నాకైతే ఎప్పటి నుంచి అనమాట టీంలో జాయిన్ అయిన దగ్గర నుంచి టీం లీడ్ ఇల్లులు ఎలా ఉంటాయి, మేనేజర్ ఇల్లులు ఎలా ఉంటాయి చూడాలని చెప్పి ఫైనల్లీ కోరిక తీర్చేసుకున్నాను. ఆ రోజు మా క్రాంతిని అడిగితే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారనమాట. వాళ్ళైతే విల్లాలో ఉంటారు. ఎప్పటి నుంచో అనుకుంటామో మేము ఆ విల్లా చూడాలని ఫైనల్లీ మా కోరిక నెరవేరిందనమాట. విల్లా కమ్యూనిటీస్లోని విల్లాస్ అన్నీ కూడా ఇంచుమించు ఒకటే మోడల్లో ఉంటాయి అనమాట. సేమ్ ఆ హౌస్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది, ఆపోజిట్ హౌస్ ఎలా ఉంటుందో సేమ్ మా క్రాంతి వాళ్ళ హౌస్ కూడా సేమ్ అలాగే ఉంటుంది అనమాట. ఎక్కువగా వీడియోస్ తీయడం కుదరలేదు, కానీ మేమైతే ఆ రోజు చాలా ముచ్చట్లు చెప్పుకున్నాం అనమాట. బయట అయితే ఈ గార్డెన్ ఏరియాలో కూర్చొని ఇంకా ఒక్క రేంజ్లో ముచ్చట్లు చెప్పుకున్నాము. అంతే ఇంక ఈ రోజుకి ఇంకా చాలా వీడియోస్ ఇంకా చాలా వ్లాగ్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. అవన్నీ స్లోగా అయితే వస్తాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ ద నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్, బై.